దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము గత వీడియోలో మనుషులు దేవుడి మాటని ధిక్కరిస్తున్నారు, దేవుని వెక్కిరిస్తున్నారు. వెక్కిరించడం అంటే ఏంటండి? దేవుడికి అవిధేయత చూపించడం, సాతానికి విధేయత చూపించి జీవించడం. ఒకరిని బాధ పెట్టాలి అని అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి శత్రులుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడితే వీళ్ళకి ఎలా అయినా కోపం వస్తుందని మనకు తెలుసు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నా టక్కరి జిత్తుల ఆలోచనలు దేవుడి మీదకి పనికి రావండి. మనం ఆలోచించాలి. దేవుణ్ణి బాధ పెడితే బాధపడేది మనమే, దేవుని నిందిస్తే నిందల పాలయ్యేది మనమే. దేవుణ్ణి దుఃఖపరిచేలాగా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మనలో. ప్రార్థన చేయనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడు. వాక్యం చదవనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడు. నీ బిడ్డని నువ్వు కరెక్ట్గా పోషించకపోతే ఏమవుతుందండి? ఒకరోజు అన్నం పెట్టవు, 2 రోజులు అన్నం పెట్టవు, 3 రోజులు అన్నం పెట్టవు, ఒక 10 రోజులు అన్నం పెట్టలేదు, లేదంటే సంవత్సరం అన్నం పెట్టలేదు, ఏమవుతుంది? చనిపోతారా లేదా? చనిపోతారు. ఈ లోకంలో ఈ శరీరాన్ని ధరించారు కాబట్టి. అదేవిధంగా మనలో ఉన్న ఆత్మకి మనం ఆహారాన్ని ఇవ్వకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం మానేస్తాడు. మెల్లమెల్లగా చచ్చిపోయే ముందు కూడా నన్ను బ్రతికించడానికి మాట్లాడతాడు, కానీ మనకి వినబడదు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు అక్రందనలు మొరపెడుతున్నారు దేవుడికి. దేవుడికి వినబడలేదంటారా? వినబడింది. వినబడి ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడాడు. 430 సంవత్సరాల్లో అంత లక్షలాది మంది ప్రజలలో ఏ ఒక్కరికి కూడా చెవులు లేవనుకుంటున్నామా మనం? చెవులు ఉన్నాయి, వింటున్నారు వారు, కానీ విధేయత లేదు. అందుకే బయట అంటే ఏంటంటే బానిసత్వంలో వాళ్ళు ఉన్నారండి. బానిసత్వం అంటే ఏంటి? పాపపు భారములో వాళ్ళు ఉన్నారు, పాపపు క్రియలలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడి స్వరం ఎలా వినబడుతుంది? ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉందనుకోండి, ఫోన్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, టీవీ ఉంది. ఇప్పుడు నేను అవన్నిటినీ కూడా దేవుడు మహిమార్థమై దేవుడు వాక్యం వినడానికి కాకుండా వేరే పిచ్చి పిచ్చి వీడియోస్ చూస్తూ ఉన్నాం. అప్పుడు చూస్తున్నప్పుడు ఏమవుతుంది? ఫోన్ ఆల్గారిథం ప్రకారము మనం ఏ వీడియో అయితే ఈరోజు చూస్తామో, మనం ఓపెన్ చేయగానే ఫోను, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే నిన్నటి రోజున ఈరోజు పొద్దున మనం ఏం చూసామో అదే వస్తుంది మళ్ళీ. ఈరోజు నువ్వు పిచ్చి పిచ్చి వీడియోలు చూసావా, పిచ్చి పిచ్చి వీడియోసే వస్తాయి. పరిశుద్ధమైన వాక్యం చూసావా, పరిశుద్ధమైన వాక్యం చెప్తున్న వారి యొక్క వీడియోలే వస్తాయి. అదేవిధంగా ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు పాపానే చూస్తున్నారు, వారి భారాన్నే చూస్తున్నారు, దేవుణ్ణి చూడట్లేరు, భగవంతుని చూడట్లేరు. ఒకప్పుడు చూశారు, 430 సంవత్సరాల తర్వాత చూసి అంటున్నారు, అయ్యా ఈ బాధలు మా వల్ల కాదు. అప్పుడు విన్నాడు దేవుడు విన్నాడని కాదు, అప్పుడు దేవుడు విన్నాడు కాబట్టి దేవుడు రిప్లై ఇస్తున్నాడు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి ఇదిగో మోషే, ఈ ప్రజలు నేను ఎంత చెప్పినా వినట్లేరు, ఎంత మాట్లాడినా వినబడట్లేదు, ఎంత చూపించినా చూడట్లేరు, ఎన్ని మంచి కార్యాలు చేసినా చేయట్లేరు, బానిసత్వంలో ఉన్నారయ్యా. నువ్వు పాపమే లేకుండా జీవిస్తున్నావు. పాపం చేయలేదా మోషే? చేశాడా లేదా అని? చేశాడు. అక్కడ మన ఐగుప్తుని చంపాడా? పాతి పెట్టొచ్చాడు కదా మిద్యాని దేశానికి పరిగెట్టుకొని. 40 సంవత్సరాలు ఉన్నాడు మిద్యాని దేశంలో. భార్యను చేసుకున్నాడు, సిప్పోరాని, పిల్లల్ని కన్నాడు, సమృద్ధిగా ఉన్నాడు మోషే. ఎందుకు? మోషే మంచివాడని దేవుడికి తెలుసు. ఆ బానిసత్వం నుంచి మోషే రావడానికే దేవుడు చేసిన ప్రణాళిక ఏంటంటే ఐగుప్తుని చంపేసి బయటపడ్డాడు. మోషే దూరం వచ్చేశాడు, రాజు ఎక్కడ చంపేస్తాడు నన్ను అని. ఇక్కడ మోషే ఒకవేళ చంపినా అండి, దేవుడు కాపాడుకున్నాడు. ఎందుకు? మోషే చంపింది ఎందుకండి? తన కోసం చంపాడా? ఎందుకయ్యా ఆ ప్రజల్ని హింసిస్తున్నామని చంపాడు. మనం కూడా డైరెక్ట్ చంపాల్సిన అవసరం లేదండి. ఈ రోజుల్లో మాట సహాయం చేస్తే చాలు. ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరకో నా దగ్గరకో వచ్చి 3వ వ్యక్తి గురించి, ఇదిగో వాళ్ళు అట్లా అంటా విన్నావా అని అన్నారనుకో, అవునా అని 3వ వ్యక్తికి నువ్వు చేరవేస్తావు చూడు, 4వ వ్యక్తికి నువ్వు చేరవేస్తావు చూడు, అప్పుడు నువ్వు దేన్ని సపోర్ట్ చేస్తున్నావు అంటే సాతాను ఆలోచనని, సాతాన్ని నువ్వు విధేయత చూపిస్తున్నావు. దేవుడి ఆలోచన నీకు నాకేం చెప్తుంది తెలుసా? మనకు చెప్తుంది, తప్పు నువ్వు చేయొద్దు. మన కడుపు ఏం చెప్తుంది తెలుసా? కడుపులో నుంచి నువ్వు చెప్పాలి, లేకపోతే పొట్ట పగిలి చచ్చిపోతావు. ఆ విషయాన్ని నువ్వు చెప్పాలంటాడు సాతాను. పొట్ట పగిలేం చచ్చిపో, ఉండట్లేను, నేను చాలా రోజు నుంచి ఉంటున్నానండి దేవుడు పరీక్షలోకి వచ్చిన తర్వాత.
ఫోన్ కాల్స్ కూడా ఎక్కువగా ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తేనే మాట్లాడాలి. అలాంటి సిచ్యువేషన్లోకి దేవుడు మనల్ని కూడా రావాలని కోరుకుంటున్నాడు. మోషే వలే నేను, గుర్తుపెట్టుకోండి ఇది, మోషే వలే మనం అందరం కూడా ఉన్నాము. మనం ఏం తక్కువేం కాదండి. దేవుడు ప్రతి బిడ్డ కోసం మరణించాడు. దేవుడు తన రక్తాన్ని ప్రతి బిడ్డ కోసం చిందించాడు. దేవుడు పక్షపాతి కాదు, నిన్ను ఎక్కువగా ప్రేమించి నన్ను తక్కువగా ప్రేమించడానికి. అందుకే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మానవుని దేవుడు ఇంత ప్రేమిస్తుంటే ఎందుకు మృగంలాగా మాట్లాడుతున్నారు, ఎందుకు మృగంలాగా మీరు చేస్తున్నారు, ఎందుకు మృగాల్లాగా మీరు తయారవుతున్నారు అని దేవుడు గత వీడియోలో మాట్లాడాడు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. అదేంటంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చదివాం గత వీడియోలో. మళ్ళీ ఒక్కసారి చదువుతాను. ప్రభువిట్లు పలికెను, భూమి ఆకాశములారా వినుడు, నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే నా మీద తిరగబడిరి. చూడండి, భూమాకాశములు ఎందుకు వినాలి? భూమాకాశములు కూడా వింటున్నాయి, పంచభూతాలు కూడా వింటున్నాయి. ఇది అర్థం కావాలంటే మామూలుగా మన ఊర్లలో మాట్లాడుతూ ఉంటాం, ఏమనండి, గోడకి చెవులు ఉన్నాయంట, జాగ్రత్త. గోడ ఒక్కొక్కసారి అండి, కొంతమంది గురువులు చెప్తుంటే నేను ఈ వాక్యం విన్నాను మా చర్చ్లో, మా ప్యారిష్లో కూడా. మనం గోడ దగ్గరికి వెళ్ళంట ఒక 10 సార్లు 100 సార్లు అంటే మంచిగా ప్రార్థన చేసే వాళ్ళ గురించి దేవుడు చెప్పేది. నీ ఇష్టం వచ్చినట్లు జీవించి ప్రవచనం చెప్తా అంటే నెరవేరదు. అది మంచిగా ప్రేయర్ చేసి వెళ్ళి ఒక 100 సార్లు గోడని శపించు, గోడ కూలిపోతుందంట వితౌట్ యువర్ హ్యాండ్. నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదు. గోడని వెళ్ళి శపించు, ఒకసారి శపించు, రెండోసారి శపించు, మూడోసారి శపించు, నాలుగోసారి శపించి 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 నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే నెగిటివిటీ క్రియేట్ అవుతుంది అక్కడ. మొత్తము ఆ యొక్క సాతాను శక్తులు అనేటివి ఉద్భవిస్తాయి. నీకు చనిపోవాలని లేదు, కానీ నేను చనిపోవాలి, నేను చచ్చిపోతా, నేను ఉరేసుకుంటా, నేను మందు తాగుతా అంటావు చూడు, అది ఒకరోజు నెరవేరుతుంది తప్పకుండా. ఎందుకు నెరవేరుతుంది? సాతాన్ని పోషిస్తున్నావు ఇంట్లో, అలా పెట్టి సాతానికి ఆహారాన్ని పెడుతున్నావు. నీకు ఆహారం పెట్టట్లేవు, పరిశుద్ధాత్మ దేవుడికి ఆహారం ఇవ్వట్లేవు, వాక్యం చదవట్లేవు, బైబిల్ చదవట్లేవు, లేదంటే దివ్యబలి పూజకి వెళ్ళట్లేవు, పరిశుద్ధమైన జపమాల పఠించట్లేవు. అసలు దేవుడు నీ దగ్గరికి బిడ్డల్ని పంపించినా కూడా నువ్వు వాక్యాన్ని వినట్లేవు. కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేస్తాడు సాతాన్ అంటే, నా బిడ్డ నా సొంతం, నేనేం చెప్తే అది వింటుంది నా బిడ్డ, కాబట్టి చెప్పమ్మా ఇప్పుడు చెప్పు, ఊరేసుకుంటా అని చెప్పు, మందు తాగుతా అని చెప్పు, నా భర్త నాశనం అయిపోవాలని చెప్పు, నా భార్య అటు వెళ్ళిపోవాలని చెప్పు, ఇటు వెళ్ళిపోవాలని చెప్పు అని అంటాడు. ఇప్పుడు నువ్వు ఉన్న ఇల్లు కూడా రెంటెడ్ ఇంట్లో నువ్వు బ్రతుకుతున్నట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, గతకాలం ఇంతకుముందు నువ్వు జీవించినప్పుడు మంచి హౌస్లో జీవించావు, మంచి గృహంలో నువ్వు జీవించావు. ఇప్పుడు నువ్వు ఉన్న జీవితం ఏ జీవితం తెలుసా? నువ్వు కోరుకున్నదే. అని 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 అప్పుల బాధలు అయిపోయి ఊరోళ్ళందరూ నీ మీద పడిపోయి అప్పులన్నీ తీసుకున్నాక, నువ్వు అప్పులన్నీ తీర్చేసినాక, ఇప్పుడు సొంత ఇల్లుని విడిచిపెట్టి సొంత ఇల్లుని అమ్ముకొని ఇప్పుడు నువ్వు ఒక అద్దె ఇంటిలో ఉండాల్సి వచ్చిన గతికి ఎవరు మార్చారంటే నీ స్థితి, నీ గతి, నీ ఆలోచనలు, నీ అతిక్రమాలు, నీ పాపాలు. ఇప్పటికి కూడా మరి దేవుడు ఏమంటున్నాడు అంటే ఏమనట్లేడండి, బాధపడుతున్నాడు దేవుడు. నిన్ను నన్ను శపించడండి దేవుడు, నిన్ను నన్ను శిక్షించడండి. ఎందుకు? మన నోటి మాటల ద్వారా ఆల్రెడీ మనకి శిక్ష వచ్చేసింది. మన నోటి మాటలు నెరవేరాయి, శిక్ష వచ్చేసింది. ఇప్పుడు నాకు పుండైంది, ఒక తల్లిగా ఉన్నారు, మా అమ్మ ఉందనుకోండి, నాకు ఏదైనా బాధ అయింది. ఇప్పుడు నువ్వు గ్యాస్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను, గ్యాస్ దగ్గర వెళ్ళి కాల్చుకున్నావు అని మళ్ళీ కొడుతుందా? దెబ్బ మీద దెబ్బ కొడుతుందా? టార్చర్ మీద టార్చర్ చేస్తుందా? అయ్యో నా బిడ్డ అని దగ్గర తీసుకుంటుంది. ఇప్పుడు దేవుడు నువ్వు నేను బాధలో ఉన్నామని తెలుసు, మళ్ళీ బాధ పెడతాడా? పెట్టడు. ఆదరణ ఇస్తాడు, ఆదరణకర్తను పంపిస్తాడు. కానీ నువ్వు నేను బాధపడుతున్నావు అంటే దానికి ఏంటి అంటే కారణం సాతాను ఉంది ఇంట్లో, సాతాను ఉంది నీ ఒంట్లో, సాతాను ఏలుతుంది నిన్ను నన్ను కూడా. అందుకే దేవుడు ఆదరింపడానికి రెడీగా ఉన్నాడు. ఆదరణ పొందుకోవడానికి 430 ఏళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు రెడీగా లేరు, కానీ మోషే విన్నాడే. అది అర్థమైందండి వ్యత్యాసం. ఎస్. కాబట్టి ఇప్పుడు చూద్దాం వాక్యాలు ఏంటి అంటే, బానిసత్వంలో ఉన్న మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, పాపపు బానిసత్వంలో ఉన్న మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని శపించను, నేను మిమ్మల్ని శిక్షించను, కానీ మీరు చేసిన అతిక్రమాలే మీకు శిక్షలుగా మారుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇవి మనం చేయకుండా ఉండాలి, చేయాల్సినవి కూడా దేవుడు చెప్తున్నాడు. ఇదిగో యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం, భూమి ఆకాశములారా వినుడు, నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే నా మీద తిరగబడిరి. భూమి ఆకాశములు కూడా వింటున్నాయి. ఇదిగో సూర్యుడు, నువ్వు ఉదయాన్ని ఉదయించాలి, అప్పుడే నా ప్రజలు లేస్తారని దేవుడు చెప్పాడంట సూర్యుడికి. ఉదయించాడు, అందరం లేసాము. మనకంటే ముందుగా కోడే లేసి కూస్తూ ఉంది, దాని పని అది చేస్తూనే ఉంది. నోరు లేని జంతువు కరెక్ట్ చెప్పాలంటే దాన్ని కూడా కోసుకొని తింటాం మనం సండే రోజున, అవునా? ఎస్. దాని తర్వాత చంద్రుడు కూడా రాత్రిని ఏలుతున్నాడు, అవునా?
దేవుడు చెప్పినట్టు చేస్తున్నాడు. పగటిని వేరు చేశాడు దేవుడు, రాత్రిని వేరు చేశాడు. వెలుగుకి పగలు అని పేరు పెట్టాను, చీకటికి రాత్రి అని దేవుడు పేరు పెట్టాడు. వాటికి రాజుగా చంద్రుణ్ణి సూర్యుని దేవుడు సృష్టించాడు. కానీ ఇప్పుడు తప్పెక్కడ జరుగుతుందంటే సూర్యుడే దేవుడు, చంద్రుడే దేవుడు, ఆ దేవాతి దేవుడు ఇంకా లేడు అని అనుకుంటున్నాము. కాబట్టి సూర్యుని పూజిస్తున్నావా ఏంటి? అనే దేవతల్లాగా, అనే దేవతలు ఆరాధించినట్లుగా. ఆనాడు అన్యుల్లాగా ఇజ్రాయేల్ ప్రజలు మోషే కొండ మీదకి వెళ్ళగానే ఏం చేశారు? 40 రోజులు బంగారంతో ఉన్న విగ్రహాన్ని చేసుకొని పూజిస్తున్నారు. అదేవిధంగా మనము కూడా ఈనాడు సూర్యచంద్రుల వైపు చూడమని కాదండి దీనికి అర్థము. భూమి ఆకాశములారా, భూమి మాట్లాడదు, ఆకాశము మాట్లాడదు, నోరివ్వలేదు దేవుడు వాటికి. అదేవిధంగా సూర్యుడికి సూర్యరశ్మి అనే శక్తి ఇచ్చాడు. కరెక్ట్గా ఎండ పడితే నువ్వు నేను తట్టుకోలేవు, చచ్చిపోతాం మాడిపోయి. మధ్యాహ్నపు ఎండలో 12 గంటలకు ఒకసారి బయటికి వెళ్ళండి, ఒక్కసారి సూర్యుడి వైపు చూడండి, చూద్దాం. ఈ లైట్ల ఎఫెక్ట్స్కే నా కళ్ళు కరెక్ట్గా చూడలేకపోతున్నాయి. అలాంటిది సూర్యుడి ఎఫెక్ట్ చూస్తావా? దేవుడు సూర్యుడికి ఇచ్చిన శక్తిని నువ్వు నేను చూడలేకపోతున్నామే. మరి ఆ శక్తివంతుడైన దేవుని చూడడానికి ఎంత పరిశుద్ధత ఉండాలి, ఎంత వెలుగు ఉండాలి మనలో. పాపం ఉంటే ఎలా అండి దేవుడు కనబడేది మనకి? అందుకే దేవుడు ఈరోజు ఏం చెప్తున్నా అంటే, భూమాకాశాలు కూడా నా మాట వింటున్నాయి, సూర్యచంద్రులు కూడా నా మాట వింటున్నారు, ఈ సృష్టిలో చేసిన ప్రతిది కూడా నా మాట వింటుంది. అయితే మీరేం చేస్తున్నారంటే నాకు ఎదురు తిరుగుతున్నారు. 3వ వచనము, ఎద్దుకు తన యజమానుడు ఎవరో తెలియను. ఎద్దు తెలుసా అండి? ఇలా ఇలా ఊపుతుంది, దానికి ఏం తెలియదు, నోరు లేదు దానికి, కరెక్ట్గా అంబా అంటుంది, అయిపోతుంది అంతే. దాని పని అది చేస్తూనే ఉంటుంది. కష్టపోతే యాక్చువల్ చెప్పాలంటే పొలం దున్నుతూనే ఉంటుంది. యజమాని చెప్పినట్లుగా వింటుంది. నువ్వు నేను యజమాని చెప్పినట్లుగా వింటలేం. మై మాస్టర్ దేవుడు మన యజమానుడై ఉన్నాడు. యజమానుడు మనకి ఏం చేయాలి? ఏం చెప్పాడు? ఒక భర్తగా నువ్వు జాబ్ చేయాలి, ఒక భర్తగా నువ్వు బిజినెస్ చేయాలి, ఒక భర్తగా నువ్వు శ్రమించాలి అని దేవుడు నీకు, భర్తలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధ్యత ఇచ్చాడు. భార్యగా నువ్వు ఇంటిని కట్టాలి, నీకు బాధ్యత ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు నేనేం చేస్తున్నామంటే అది చెయ్యకుండా అమ్మో నాకు కష్టం ఎక్కువైంది, అమ్మో నాకు బాధ ఎక్కువైంది. ఎద్దు ఇక్కడ చెప్పట్లేదండి, యజమానుడా నాకు కష్టం ఎక్కువైందని చెప్పట్లేదు. మనం చెప్తున్నాము దేవుడికి. మన పాపాలకి మనమే మోసుకుంటూ మనమే దేవుని మళ్ళీ ధిక్కరిస్తున్నాం. తప్పు మన దగ్గర ఉంది. తప్పుడు బాటలో మనం నడుస్తున్నాము, దేవుణ్ణి అంటాము. పాపం మనం చేస్తున్నాము, దేవుణ్ణి అంటాము. శిక్ష మనం అనిపిస్తున్నాము, దేవుడు ఇచ్చాడంటాము. మరణాన్ని మనం అనుభవిస్తున్నాము, దేవుడు ఇచ్చాడు మరణం అంటున్నాము. ఎక్కడున్నాము ప్రియమైన బిడ్డ? దేవుడు ఏమంటున్నాడు? ఎద్దుకు తన యజమానుడు ఎవరో తెలుసు. నీకు తెలుసా నీ యజమాని ఎవరో? ఈ రోజున నిన్ను ఏలుతుంది ఎవరు? దేవుడై ఉండాలి ప్రియమైన బిడ్డ, గుర్తుపెట్టుకో. గాడిదకు యజమానుడు తనకెక్కడ గడ్డి వేయునో తెలియను. గాడిదకి గడ్డి అవసరం, అవునా కాదా? ప్రతి ప్రాణికి కూడా, ప్రాణం పెట్టిన ప్రతి ప్రాణికి కూడా అది తినాల్సిన ఆహారం తినాలి. తిన్నప్పుడు బాగుంటుంది తప్పక, హెల్దీగా, ఆరోగ్యంగా, పుష్టిగా, బలంగా ఉంటుంది. నువ్వు నేను ఈ రోజున బలహీనంగా ఉన్నాము. కనీసం గాడిదలా కూడా ఎందుకు లేమో అంటే, గాడిదలా కూడా దేవుడి స్వరాన్ని, ఇప్పుడు బలాము ప్రవక్త దేవుడి స్వరాన్ని విన్నాడా? గాడిద కదా వినింది. అది చదువుతాను ముందు వాక్యంలో. అంటే ఏంటి దీనికి అర్థం? గాడిద వింటుంది వాక్యము, గాడిద వింటుంది దేవుడి స్వరాన్ని, మనం వినట్లేము. ఇప్పుడు గాడిద గొప్ప, నేను గొప్ప? చెప్పండి, మీరు చెప్పండి. గాడిదే గొప్ప, ఎద్దు గొప్ప, నేను గొప్ప? ఎద్దే గొప్ప. నేను అంటే మీరు రీప్లేస్ చేసుకోండి మీరు కూడా. గాడిద గొప్ప, జోష్న గొప్ప? గాడిద గొప్ప. ఎద్దు గొప్ప, జోష్న గొప్ప? ఎద్దే గొప్ప. నోరు లేని పక్షి, జంతువులు, మృగాలు గొప్ప, జోష్న గొప్ప? మృగాలే గొప్ప. ఎందుకు? దేవుడు చెప్తున్నాడు, గడ్డి ఎక్కడ వేయునో, గాడిద యజమానుడు ఎక్కడ గడ్డి వేస్తాడో గాడిదకి తెలుసంట. మనకి భోజనము, తిండి, గడ్డి ఎక్కడ దొరుకుతుందో మనకి తెలుసు. ఎక్కడ దొరుకుతుందండి? దివ్యమైన బలి పూజలో. ఎందుకు నీ నా బ్రతుకులు మారట్లేవు, బంగారు భవిష్యత్తులోకి ఎందుకు లేవంటే యేసు ప్రభుల వారిని అయోగ్యకరంగా స్వీకరిస్తున్నాము. 1 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయంలో ఉంది. 10, 11, 12 వర్షాలు అక్కడ మీరు ఒకసారి చదవండి. దేవుడి యొక్క రక్త శరీరములను అయోగ్యముగా పానము చేయువాడు, భుజించువాడు అనారోగ్యములో పాలవుతాడు, వ్యాధిగ్రస్తుడు అవుతాడు. వ్యాధి అంటే శరీరానికి కాదు. శరీరానికి రోగం వస్తే కొన్ని రోజులే, వైద్యుడి దగ్గరికి వెళ్తే పోతుంది. ఆత్మకి రోగం వస్తే
ఆత్మహత్య చేసుకునేంత వరకు పోతాము నువ్వు నేను. ఎందుకు ఈ రోజులలో డిప్రెషన్, స్ట్రెస్ అంటే ఒంటరితనం, లోన్లీనెస్ వల్ల ఎవ్వరూ పక్కన ఉండరు, ఎవరూ ప్రేమించే వాళ్ళు ఉండరు. ప్రేమ ప్రేమ ప్రేమ, కొన్ని రోజులు ప్రేమిస్తాడు, ప్రేమించిన వాడు వెళ్ళిపోతాడు. భర్త కొన్ని రోజులు ప్రేమిస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు చిత్తం అయితే చనిపోయాడు అనుకో, దాని తర్వాత నీ పరిస్థితి ఏంటి? అందుకే దేవుడు అన్నాడు యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనంలో, భర్త లేని వాడికి నేను భర్త నగుతాను. ఆమేన్, హల్లెలూయా. వితంతులను కూడా దేవుడు విడిచిపెట్టట్లేడు. ప్రతి బిడ్డను, ప్రతి పురుగును కూడా దేవుడు విడిచిపెట్టడండి, దీవిస్తాడు. కానీ మనకు అర్థం కావట్లేదు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ఇదిగో గాడిద మేస్తూ ఉంది గడ్డిని, అవునా? యజమానుడు వేసిన గడ్డిని. ఈ యజమానుడు మన కోసం మరణించాడు సిలువలో 40 రోజులు దినాలు. నువ్వేం తెలుసుకున్నావమ్మా ఈ యొక్క పరిశుద్ధమైన తపస్కాల దినములలో? దేవుడి యొక్క దివ్య సప్రసాదాన్ని భోజ్యముగా మనము స్వీకరిస్తున్నాము, పానము చేస్తున్నాము. శాశ్వతమైన భోజనముకై మీరు శ్రమింపుడు, అశాశ్వతమైన భోజనముకై మీరు శ్రమింపకుడు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉపవాసం ఉన్నాను, సాయంత్రం వరకు ఆకలే అవ్వదండి. ఎందుకు అవుతుంది? దేవుడు నాకు మేలు చేశాడు, దివ్య సప్రసాదం తీసుకుంటాను, చర్చికి వస్తాను, ప్రార్థించుకుంటాను, వెళ్ళిపోతాను ఇంటికి, అంతే. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? ఏ పని చేయని, ఏ పని పాట లేకుండా ఇంట్లో ఉంటారు చూడండి, వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈరోజు ఏం తినాలి? గుడ్లు వండుకోవాలా, చికెన్ వండుకోవాలా, మటన్ వండుకోవాలా, లేకపోతే సేమియా వండుకోవాలా, తీయగా ఏదో తినాలి, పుల్లగా ఏదో తినాలి, ఉప్పుగా ఏదో తినాలి. జీవితం ఎటు ఆగమైపోతున్నా సరే నీకు నాకు తిండి గోల మాత్రం తప్పదు. జీవితం ఎటు ఆగమైపోతున్నా సరే తాగుడు గోల మాత్రం తప్పదు. ఇంట్లో 500 ఉంటాయి ఆ రోజు, ఆ 500 పెట్టి తాగుతావు. బిడ్డల భవిష్యత్తు ఏంటి? ఏం తింటారు వాళ్ళు? అందుకే దేవుడు ఏమంటున్నా అంటే, నేను మిమ్మల్ని పోషిస్తాను, మీరు నా ఆహారాన్ని భుజించండి అంటున్నాడు దేవుడు. ఎలా అండి పోషించేది? నీ భర్త అంటున్నా నువ్వు పడాలి, నీ భార్య అంటున్నా నువ్వు పడాలి, బిడ్డలు అంటున్నా పడాలి, ఎదురు తిరుగుతున్నా పడాలి. ఎలా పడుతున్నావు? నీలో నాలో దేవుడున్నాడు, క్రీస్తున్నాడు. యేసయ్య దివ్య రక్త సప్రసాద నాదుడు మనలో ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఇక జీవించినది నేను కాదు, ఇక క్రీస్తే నాలో జీవిస్తాడు. నేను మరణించాను. మార్పు, మరణం, ఆధ్యాత్మికమైన మరణం ఇది. నువ్వు ఆధ్యాత్మికమైన మరణం పొందేంత వరకు, ఆధ్యాత్మికంగా కొత్తగా రెన్యువల్ అంటే ఒక పునరుద్ధరణ నువ్వు తెచ్చుకునేంత వరకు దేవుడు నీకు ఇస్తాడు, కానీ ఇచ్చాడు, కానీ నువ్వు తెచ్చుకోవట్లేవు. పాపాన్ని ఒప్పుకుంటేనే కదా పునరుత్థానములో నువ్వు ఆనందించేది. రిజాయిస్, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటున్నాడు పునీత పౌలు గారు. ఆనందించుడి. నేను మరలా చెప్తున్నాను, మీరు ఆనందించుడు. ఎందుకు ఆనందించలేకపోతున్నావు తెలుసా? ఎందుకు అక్రందన పడుతున్నావు తెలుసా? ఎందుకు బాధపడుతున్నావు తెలుసా? దేవుడిలో మాత్రమే ఆనందం ఉంది. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఆనందం ఉండదు. జగమంతా తిరిగాను, సర్వజనులనడిగాను, జగమంతా తిరిగాను, సర్వజనులనడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయా నిన్ను చేరినా. యేసయ్య మన యజమానుడు, చేరితే చింతలు తీరిపోతాయి. నువ్వు చేరాల్సిన అవసరం కూడా లేదండి. ఇదిగో నేను మీకు దగ్గరలోనే ఉన్నాను, మీకు సమీపంలోనే ఉన్నాను. మీతో కాదు, ఇమ్మానుయేలు దేవుడు మీలో ఉన్నాడు. యేసుప్రభువు వారు రక్త శరీర రూపధారుడిగా వచ్చిన తర్వాత కూడా మనం స్వస్థత లేదు. చూడండి, ఒక్కొక్కసారి మనం వాక్యము మత్తయి సువార్త 16:31-41 అనుకుంటానండి, వాక్యం సెలవిస్తూ ఉంది, శరీరము నిష్ప్రయోజనము కానీ ఆత్మ సిద్ధమై ఉన్నది, అంటే ఆత్మ శక్తివంతమైనది అని. ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి ఏ తిండి తినలేదు, నాకు శక్తి సరిపోతుందని వెళ్ళి దివ్య మందసం ముందు 2-3 గంటలు కూర్చొని వచ్చాను. అంటే ఇప్పుడు ఎవరు వాక్యం చెప్తుంది? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నేను బైబిల్ చూడకుండా కూడా ఎలా చెప్పగలుగుతున్నా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడికే సమస్త ఘనత మహిమ, మనుషులకు కాదు, మనకి కాదు. కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే, నేను నీతో మాట్లాడుతున్నాను, అయితే మాట్లాడుతున్నది నీ యజమాని అని నువ్వు గుర్తుపట్టు. అప్పుడే మన బ్రతుకులు మారుతాయి. మాట్లాడేది ఫాదరా అని చూడకు, మాట్లాడేది మనిషి అని చూడకు. ఒక మనిషికి ఇంకో మనిషి వచ్చి మాట్లాడితేనే అర్థమవుతుంది. ఎందుకంటే బలాముతో ఎవరు మాట్లాడాడు? ఇదిగో గాడిద వచ్చి మాట్లాడింది. అంత దుస్థితికి దిగజారిపోయాడు బలాము. దేవుడు మాట్లాడితే అర్థం కాలేదు బలాముకి. నీకు కూడా ఒక్కొక్కసారి కుక్కలు మురుగుతుంటాయి రోడ్ల పైన, కోళ్ళు కూస్తుంటాయి, లేదంటే పందులు వెళ్తుంటాయి. పందిని కూడా చూసి మనం నేర్చుకోవచ్చు. పంది ఏం చేస్తుందండి? వెళ్ళి బురదలో పడి పొర్లుతూ ఉంటుంది, దానికి అదే ఇష్టం.
నువ్వు పన్నీరు పెట్టి కడిగినా కూడా నేను అక్కడే ఉంటా అంటుంది. నువ్వు నేను కూడా అంతే. దేవుడు నేను రక్తాన్ని ఇచ్చాను, నేను నా జీవాన్ని ఇచ్చాను, నా శరీరాన్ని ఇచ్చాను, నేనే మార్గమై ఉన్నాను, నేనే సత్యమై ఉన్నాను, నువ్వు చనిపోయినా కూడా బ్రతుకుతావు, ఆత్మలో నువ్వు జీవిస్తావు, ఆత్మలో నువ్వు ధైర్యంగా ఉండు, ఇదిగో శారీరక పరంగా నీకు ఎన్ని రోగాలున్నా నువ్వు తట్టుకుంటావు అని దేవుడు చెప్తుంటే, పాపం వదిలేయమ్మా అని దేవుడు చెప్తుంటే నేను మళ్ళీ అదే పాత బురదలో పడి బొర్లుతాను అని నువ్వు నేను అంటున్నావు. కాబట్టి దేవుడు ఏం సెలవిస్తున్నా అంటే చూడండి, కానీ ఎక్కడొచ్చింది? ఇదిగో ఎద్దుకి తన యజమానుడు ఎవరో తెలుసు, గాడిదకు యజమానుడు ఎక్కడ గడ్డి వేస్తాడో తెలుసు. కానీ దేవుడు చెప్తున్నాడు చూడండి, ఇజ్రాయేలీలకు ఏమీ తెలియదు, నా ప్రజలేమి, కరెక్ట్గా చెప్పాలంటే నా బిడ్డలేమి నన్ను అర్థము చేసుకొనరు. ఈ వాక్యం నేను చెప్పానా పరిశుద్ధమైన గ్రంథం చెప్తుందా? పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. వీళ్ళకి ఏమీ తెలీదు. మనం ఏమనుకుంటున్నాం, నేను బీటెక్, లేదంటే నేను డిగ్రీ, లేదంటే నేను 10వ క్లాస్ చదువుకున్నా, 1వ క్లాస్ చదివా, నో ప్రాబ్లం, మనిషిమే మన అందరం కూడా. నువ్వెంత చదివావో నీ ప్రొఫెషన్ బట్టి ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే నేను ఇది అని చెప్పుకుంటున్నావు. ప్రైడ్లో అనేది మధ్యలో ఉంటుంది, గర్వము. లూసిఫర్కి ఆ రోజున వచ్చింది గర్వమే. పడేశాడు దేవుడు ఎక్కడి వరకు? పరలోకం నుండి కిందికి తొక్కేస్తే భూలోక పాతంలోకి వచ్చి పడ్డాడు. ఇప్పటికి కూడా వెళ్ళట్టాడు పరలోక రాజ్యానికి, మనల్ని శోధించడానికి తప్ప. శోధన అంటే యోబు సమయంలో మనం చూసాము, పరలోక రాజ్యానికి వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ బిడ్డను నేను శోధిస్తాను, ఈ సమయంలో పర్మిషన్ అని అడుగుతున్నాడు. అదేవిధంగా ఈ లోకంలో నీతిమంతులు ఎవరూ లేరని వాక్యం సెలవిస్తూ ఉందండి. కాబట్టి దయచేసి మనం పాపాత్మలను ఒప్పుకోవాలి. పాపం ఎప్పుడు ఒప్పుకుంటామంటే కన్నతలేని కథోలిక శ్రీ సభలకు వెళ్ళి యజమానుల ముందు, ఆ యొక్క మన గురువుల ముందు, దేవుడిచ్చిన ప్రధాన యాజకుడి ముందు, ఆ ప్లేస్లో ఉంది నా యేసయ్యే అని విశ్వసించి మోకాలు వంచి వినతులు అవుతూ దేవుడికి నేను నా పాపాలు చెప్పుకుంటున్నాను అని విశ్వసిస్తూ మన పాపాలను ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. పాప సంకీర్తనలో గ్రేస్ ఉంది, దేవుడి కృప ఉంది. ఆ కృప నన్ను బ్రతికిస్తుంది, అంతే సింపుల్. నువ్వు నేను గొప్ప కార్యాలు చేస్తామని బతికేట్లాడు దేవుడు. ఇప్పటికీ కూడా నా బిడ్డలు పాపం బాధపడుతున్నారే అని చెప్తున్నాడు దేవుడు, మారమని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడే అన్నాడు కదండి ఈ మాట, ఎద్దు వింటుంది, ఎద్దు విన్నది, అదొక జంతువు, అవునా కదా? ఎస్. అదేవిధంగా గాడిద ఒక జంతువు, అవునా కదా? ఎస్. మనిషి దేవుడు పోలుస్తున్నాడు ఇక్కడ. ఎద్దుతో గాడిదతో నన్ను పోలుస్తున్నా అంటే, పందితో కుక్కతో లేదంటే కోడితో నన్ను దేవుడు పోలుస్తున్నా అంటే ఎంత దిగజారిపోయామో చూడండి మనం. దేవుడు మనల్ని అందరినీ, మనుషులని వాటిని ఏలమని మనల్ని పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేసామంటే వాటి ద్వారా ఏలబడుతున్నాం. కుక్కొచ్చి మురిగితే భయం. చూడండి, ఈ రోడ్ల మీద కుక్కలు పీక్కు తింటున్నాయి మనుషుల్ని, చూసారా? చాలా వీడియోస్లో సీసీటీవీలలో కెమెరాల్లో పడ్డాయి, మనకి టీవీ ఛానల్స్లో కూడా ఇస్తున్నారు. ఏమని? ఒక బాబు వెళ్తుంటేనో, లేకపోతే ఒక తల్లి వెళ్తుంటేనో, ఒక తండ్రి వెళ్తుంటేనో వాకింగ్కి వెళ్తారంట అయ్యగారులు. వాకింగ్కి పొద్దున్న వెళ్తుంది. దేవుడు మాత్రం వద్దు. దేవుడిని అడుగు, వాకింగ్లో నాతో పాటు నువ్వు రాయ్యా అని. ఆదాము ఆనాడు దేవుడి సన్నిధి కోల్పోయాడు, అందుకే అలా చచ్చిపోతున్నాడు ఆధ్యాత్మికతంలో. అదేవిధంగా నువ్వు నేను కూడా వాకింగ్కి వెళ్తున్నా దేవుడి సన్నిధి కావాలి, టీవీ చూస్తున్నా దేవుడు. టీవీ అంటే దేవుడి వాక్యం అండి, అనేది మళ్ళీ వేరేది వెళ్ళకండి మీరు. లేదంటే నువ్వు ఒక జాబ్ చేస్తున్నా దేవుడి సాన్నిధ్యం నీకు కావాలి, బిజినెస్ చేస్తున్నా దేవుడి యొక్క సన్నిధి నీకు కావాలి, నువ్వు బయటికి వెళ్తున్నా దేవుడి సన్నిధి నీకు కావాలి. మామూలుగా నేను మా చర్చ్కి, నిత్య సాయమాతమ్మ చర్చ్కి వెళ్ళేసి వస్తుంటే బైబిల్ నా చేతిలో ఇలా ఉంది. సాక్ష్యం అండి, ఇది గొప్ప సాక్ష్యం, చెప్పాలి కదా. బ్రతికి ఉన్న ప్రాణులెల్లా దేవుని స్తుతింతురుగాక. ఎలా స్తుతిస్తాం? దేవుడికి సాక్షులమై జీవించాలి మనం. నేను ఇలా వస్తున్నాను, పక్క నుంచి ఒక వెహికల్, వైట్ వ్యాన్ స్పీడ్గా వెళ్ళింది. ఎంత స్పీడ్గా వెళ్ళిందంటే భయపడిపోయాను నేను. అంటే ఇలా పక్క నుంచే వెళ్ళిపోయిందండి, చిన్న గ్యాపే. అంటే ఎవరు కాపాడారు? జోష్న అంతగానే కాపాడుకుందా? నీవుగా నువ్వు కాపాడుకుంటున్నావా? ఆధ్యాత్మిక కనులు లేవు, ఆధ్యాత్మికమైన చెవులు పనిచేయట్లేవు, ఆధ్యాత్మికమైన ఈ శరీరం మొత్తము చచ్చుబడిపోయింది, దేవుని స్తుతించట్లేవు. బ్రతికి ఉన్న ప్రాణులెల్లా దేవుని స్తుతింతురుగాక. 150వ కీర్తన 6వ వచనం. నువ్వు దేవుని స్తుతించట్లేవు, ప్రశ్నిస్తున్నావు, అందుకే పిచ్చివాళ్ళం అయిపోతున్నావు ఈ రోజుల్లో చాలామందివి. అందుకే ప్రియమైన బిడ్డ, స్తుతించు. దేవుడు ఈరోజు నీకు జీవితాన్ని ఇచ్చాడు, స్తుతించు. నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, బంగారు భవిష్యత్తులో దేవుడు దీవిస్తాడు, తప్పక స్తుతించు. దాని తర్వాత ప్రార్థన చేయి, విన్నప ప్రార్థన చేయి. ఫస్ట్ స్తుతించాలి దేవుణ్ణి. ఈరోజు లేసినందులకు నీకు స్తోత్రమయ్యా, నా భర్తను నీకు సమర్పిస్తున్నాను, నా భార్యని నీకు సమర్పిస్తున్నాను, నా బిడ్డలు నీకు సమర్పిస్తున్నాను, అత్తమామని నీకు సమర్పిస్తున్నాను, అమ్మా నాన్న నీకు సమర్పిస్తున్నాను, నాతో రక్త సంబంధికులు మా అక్క బావని నీకు సమర్పిస్తున్నాను, నా అన్న వదిని నీకు సమర్పిస్తున్నాను అయ్యా, మా రక్త సంబంధికులతో పాటు ఆధ్యాత్మికమైన బిడ్డలు. ఇలా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. నీ గురించే కాదు,
నీలాగా నాలాగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయి. అలా అప్పుడు దేవుడు ఆనందపడి నా బిడ్డ ఎంత మంచి ప్రార్థన చేస్తుంది, నాకు ఇష్టమైన ప్రార్థన చేస్తుందని దేవుడు మురిసిపోయి, నువ్వు ఎద్దు కాదు నువ్వు నేను, గాడిద కాదు నువ్వు నేను, మృగము కాదు నువ్వు నేను, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి పిచ్చివాళ్ళం కాదు, మనము మంచివాళ్ళం. ఎర్రగడ్డ హాస్పిటల్ పిచ్చివాళ్ళకి అది మంచి ప్లేస్ అంట. వాళ్ళు కూడా పాపం ఎందుకు పిచ్చి పట్టింది అంటే ఎన్నో కొన్ని లోపాలు వారి యొక్క జీవిత విధానంలో. భర్త బలైపోతున్నాడు భార్య వల్ల, భార్య బలైపోతుంది భర్త వల్ల. ఒక సిచ్యువేషన్ దాటితే ఆ యొక్క డిప్రెషన్, ఆ యొక్క ఒత్తిడి, ఆ యొక్క లోన్లీనెస్, ఒంటరితనం ఇవన్నీ కూడా ఎక్కువైపోయి పిచ్చివాళ్ళు అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే పిచ్చివాళ్ళు కాకముందే పక్కనే ఉన్న వాళ్ళని ప్రేమించమ్మా, పక్కనే ఉన్న ఆయన్ని ప్రేమించమ్మా, నీ తల్లిదండ్రులని ప్రేమించయ్యా, నీ యొక్క అత్తమామని ప్రేమించమ్మా. దేవుడు తప్పకుండా మనల్ని మెండుగా దీవిస్తాడు. కాబట్టి దయచేసి ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది 2వ వీడియో. 3వ వీడియోలో ఇంకా కొన్ని అంశాలను మనం ధ్యానించుకుందాం. బైబిల్లో ఇంకెక్కడున్నాయి ఇలాంటి వాక్యాలని, ఓకేనండి. మానవుడు మృగముగా మారుతున్నాడు, మారకుండా మానవత్వం కలిగిన మనిషిలాగా ఆ దేవాది దేవుడు నిర్ణయించుకున్న ప్రణాళిక చొప్పున, చిత్తము చొప్పున జీవించాలి అనే దేవుడు ప్రయాసపడి తన యొక్క ప్రేమ కలిగిన వాక్యములతో దేవుడు ఇప్పటి వరకు మనతో మాట్లాడినాడు. తల ఉంచుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయా ఈ లోకంలో ఉన్న ప్రతిదీ నీ మాట వింటుంది, మేము వినలేకపోతున్నామయ్యా. అయ్యా దయచేసి మాకు కావలి సన్మనసుకుని మీరు మాకు ఇచ్చారు. మేము మా తల్లి గర్భంలో ఎప్పుడైతే జీవాన్ని పొందుకున్నామో అప్పటి నుండే నువ్వు మాకు దూతనిచ్చావు. ఆ దూత ఎల్లవెల్లలా మమ్మల్ని సంరక్షిస్తూ ఉంది. అది ప్రతి సెకండ్, ప్రతి క్షణము కూడా నీకు చెప్తూ ఉంది మేము ఎలా ఉన్నామని. మేము పాపం చేస్తున్నామా, ఇదిగో నీ బిడ్డ పాపం చేశాడని చెప్తూ ఉంది. మేము బయటికి వెళ్తున్నా అని చెప్తున్నా. అందుకే నీ బిడ్డలు నువ్వు కొంతమందిని కాపాడుకుంటున్నావు. కొంతమంది నిన్ను అడగట్లేరు కాబట్టి, వారి మీద వారు ఆధారపడుతున్నారు కాబట్టి కంటికి కనబడకుండా పోతున్నారు, యేసయ్య చచ్చిపోతున్నారు. ఎన్నో రోడ్డు ప్రమాదాలు, ఎన్నో ఘోరమైన హత్యలు, తొక్కిసలాటలు కూడా ఇవి జరుగుతున్నాయి. అయ్యా దీని అంతటికీ కారణము మాకు జ్ఞానము లేదు, ఎలా ప్రార్థించాలో మాకు తెలియదు. కాబట్టి అయ్యా మా అందరికీ సొలొమోను జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మా అందరికీ అడిగితే జ్ఞానాన్ని ఇస్తా అన్నావు తండ్రి. యాకోబు లేఖ 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మీకు ఏది కొరతగా ఉందో అది అడగండి అంటున్నావు తండ్రి. నీ బిడ్డల తరపున అయ్యా, నా తరపున నేను అడుగుచూ ఉన్నాను. అయ్యా ప్రతి ఒక్కరికి కూడా మాకు జ్ఞానాన్ని దయచేయండి నా తండ్రి. జ్ఞానము కొరతగా ఉంది యేసయ్య. నీ జ్ఞానం ఇస్తే మేము ఎలా బ్రతకాలో, మా కుటుంబాలను ఎలా సరి చేసుకోవాలో మేము వింటాము. కాబట్టి దయచేసి నీ జ్ఞాన పలుకులతో, నీ జ్ఞాన వరముతో మమ్మల్ని, మా కుటుంబాలను, మా బిడ్డలను, మా కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున, మా ఇంటి చుట్టూరా ఉన్న వారందరినీ కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని, నీ జ్ఞానంతో నింపమని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ తండ్రి పొందుకున్నామని ఆల్రెడీ ఈ వాక్యం ద్వారా కొంతమందికి మనసు నుండి తండ్రి స్వస్థత జరిగిందని నువ్వు చెప్తున్నావు. అందుని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, ఆ బిడ్డలను బట్టి కూడా నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ, అయ్యా సర్వశక్తివంతుడైన నీ నామాన్ని మేము మర్చిపోకుండా యజమానుడు నీవే అని కొలిసే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, అడిగినవన్నీ పొందుకున్నామని యేసు నామములో విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.